మీరు హమాస్ని ఎక్స్పెల్ చేయండి, అంటే హమాస్ను తరుము కొట్టండి, లేకపోతే మిమ్మల్ని కూడా విడిచిపెట్టను అంటున్నాడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. అరబ్ దేశాలకు ఇజ్రాయెల్ బిగ్ వార్నింగ్ ఇస్తున్న బిగ్ వార్నింగ్ కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. హమాస్ లీడర్లకు ఆశ్రయం ఇస్తే మళ్లీ దాడి చేస్తా అంటున్నాడు బెంజమిన్ నెతన్యాహు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే అన్ని దేశాలకు ఇదే నా వార్నింగ్ అంటూ మాస్ వార్నింగ్ ఇస్తున్నాడు. ఇప్పటికైనా హమాస్ లీడర్లను ఖతార్ బహిష్కరించాలంటున్నాడు బెంజమిన్ నెతన్యాహు. మీరు హమాస్ను బహిష్కరించకపోతే నేను చేయాల్సిందే చేస్తా అంటున్నాడు. దోహాపై మరిన్ని దాడులు జరగబోతున్నాయా, ఇజ్రాయెల్ చేయబోతోందా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. దోహాపై దాడిని సమర్థించుకుంటున్నాడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కామెంట్స్ పై ఖతార్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. దాడులను సమర్థించుకోవడం సిగ్గుచేటంటోంది ఖతార్. మంగళవారం ఖతార్ రాజధాని దోహాలో ఇజ్రాయెల్ దాడులు జరిపింది. ఈ నేపథ్యంలో హమాస్ లీడర్లే టార్గెట్గా దాడులు చేశామని ఇజ్రాయెల్ సమర్థించుకుంటోంది. అయితే తాము మాత్రం దీనిని పిరికిపంద చర్యగానే చూస్తున్నామంటూ ఖతార్ చెప్పుకొచ్చింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు యుద్ధం ఖతార్ వరకు వెళ్ళబోతుందా? ఖతార్ వరకు వెళ్ళిందంటే అరబ్ దేశాలు ఇప్పుడు ఇందులో పాలు పంచుకోబోతున్నాయా? అంటే అరబ్ దేశాలు ఇప్పుడు భేటీ జరగబోతున్నాయి. అరబ్ దేశాలన్నీ కూడా ఒక భేటీకి ఏర్పాటు చేసుకుంటున్నాయనే ఒక చర్చ జరుగుతుంటోంది. ఈ నేపథ్యంలో దుబాయ్ కావచ్చు, అంటే యుఏఈ కావచ్చు, దాంతోపాటు మరిన్ని దేశాలకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఇటు ఖతార్కి సంబంధించి ఎప్పుడైతే దాడి జరిగిందో ఈ నేపథ్యంలోనే మిగిలిన దేశాలు కూడా అలర్ట్ అవుతున్నాయి. అంటే అరబ్ దేశాలకు సంబంధించి మాట్లాడుకునే క్రమం. ఇటు ఖతార్ మీద దాడిని ఇటు అరబ్ దేశాలు ఖండిస్తున్నాయి. ఇటు జోర్డాన్ రాజులు కావచ్చు, లేకపోతే ఆయా దేశాలకు సంబంధించి ఇటు అరబ్ దేశాలన్నీ కూడా ఇప్పుడు మద్దతుగా నిలుస్తున్న సందర్భం చెప్పుకోవాలి. ఇటు యుఏఈ ఇప్పటికే తన మద్దతును ప్రకటించిన సందర్భం. దాంతోపాటు సౌదీ అరేబియాకి సంబంధించి మద్దతు తెలిపింది ఖతార్కి. దాంతోపాటు ఒక విధంగా చెప్పాలంటే మరిన్ని దేశాలకు సంబంధించి ఇటు కువైట్ ఏం చేయబోతోంది, మరిన్ని దేశాలకు సంబంధించి ఇరాన్ కూడా ఇప్పటికే ఒక స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భం గురించి మనం కూడా మాట్లాడుకున్నాం. సౌదీ అరేబియా, అలాగే యుఏఈ, ఒమాన్, దాంతోపాటు యమన్ ఇప్పటికే ఇజ్రాయెల్కి ఎంత వ్యతిరేకంగా ఉందో, ఎంత బద్ధశత్రువుగా ఉందో చూసాం. ఈ నేపథ్యంలో ఇరాక్కి సంబంధించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటు జోర్డాన్, సిరియా, లెబనాన్ ఇవన్నీ కూడా ఎక్సెప్ట్ ఇటు ఈజిప్ట్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో కాస్త పక్కన పెడితే ఇవన్నీ కూడా, ఎందుకంటే సౌదీ అరేబియా ఇటు జోర్డాన్కి బార్డర్లోనే ఉంటుంది, జోర్డాన్ కూడా ఇటు ఖతార్కి మద్దతుగా నిలుస్తోంది. ఇప్పుడు ఇవన్నీ కూడా భేటీ కాబోతున్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఏం చేయబోతున్నాయి? దుబాయ్ ఏం చేయబోతోంది, అలాగే రియాద్ ఏం చేయబోతోంది, మస్కట్ ఏం చేయబోతోంది, దాంతోపాటు కువైట్ ఏం చేయబోతోంది, అలాగే యమన్ ఇప్పటికే దాడులను వేగవంతం చేసిన పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు మరిన్ని దాడులకు పాల్పడబోతున్నాడా? ఇన్ఫాక్ట్ మరిన్ని దాడులు జరిపే అవకాశం ఉందా? ఇదే అంశానికి సంబంధించి బెంజమిన్ నెతన్యాహు రియాక్ట్ అయ్యాడు. ఇటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దాడులకు సంబంధించి ఏమన్నాడు చూసే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఈ కథనం ఏమైనా కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ సమ్వేర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. బెంజమిన్ నెతన్యాహు ఖతార్కి మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నాడు. ఇటు ఖతార్కే కాదు అరబ్ దేశాలకు కూడా. ఒకసారి ఏమంటాడో చూద్దాం. What did they do? Tomorrow is September 11th. We remember September 11th. On that day, Islamist terrorists committed the worst savagery on American soil since the founding of the United States. We also have a September 11th. We remember October 7th. On that day, Islamist terrorists committed the worst savagery against the Jewish people since the Holocaust. What did America do in the wake of September 11th? It promised to hunt down the terrorists who committed this heinous crime wherever they may be. And it also passed a resolution in the Security Council of the UN 2 weeks later that said governments cannot give harbor to terrorists. Well, yesterday we acted along those lines. We went after the terrorist masterminds who committed the October 7th massacre. And we did so in Qatar, which gives safe haven. It harbors terrorists. It finances Hamas. It gives its terrorist chieftains sumptuous villas. It gives them everything. So we did exactly what America did when it went after the Al-Qaeda terrorists in Afghanistan,
and after they went and killed Osama bin Laden in Pakistan. Now the various countries of the world condemn Israel. They should be ashamed of themselves. What did they do after America took out Osama bin Laden? Did they say, oh, what a terrible thing was done to Afghanistan or to Pakistan? No, they applauded. They should applaud Israel for standing and up to these same principles and carrying them out. And I say to Qatar and all nations who harbor terrorists, you either expel them or you bring them to justice. Because if you don't, we will. Tomorrow. రైట్, అది బెంజమిన్ నెతన్యాహు చెబుతోంది. సిగ్గులేదా మీకు? ఇటు ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తారా? మరి మీకు ఒకటే అంటున్నాడు, సిగ్గుందా మీకు? దాడిని ఖండిస్తారా? మరి అమెరికా చేసిందేంటి? అమెరికా ఇటు అల్-ఖైదా విషయంలో చేసిందేంటి? ఆఫ్ఘనిస్తాన్ విషయంలో చేసిందేంటి? పాకిస్తాన్లోకి వెళ్ళి ఒసామా బిన్ లాడెన్ కొట్టినప్పుడు మరి దాని పరిస్థితి ఏంటి? సిగ్గులేదా మీకు? దాడిని ఖండిస్తారా? ఇటు 9/11 ఈరోజు తేదీని గుర్తుపెట్టుకోండి. 9/11 దాడి దేనికోసం? 9/11 దాడులు ఏ విధంగా జరిగాయి? ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రస్తుతం నేను పూనుకుంటున్నాను. ఇటు స్వర్గధామంలా మారింది, ఇటు హమాస్ నేతలకి స్వర్గధామంలా ఖతార్ మారింది అనేది బెంజమిన్ నెతన్యాహు చెప్తున్న మాట. ఈ క్రమంలోనే ఇటు మీరు ఊరుకుంటే కనుక నేను ఊరుకునేది లేదు అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఇంకా ఏమంటున్నాడు ఒకసారి ఆ లైన్స్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు, చాలా సీరియస్ కామెంట్స్ చేశాడు బెంజమిన్ నెతన్యాహు. ఇటు అరబ్ దేశాలను హెచ్చరిస్తున్నాడు, మీరు ఖండిస్తారా? సిగ్గులేదా అంటున్నాడు. అరబ్ దేశాలకి సిగ్గు లేదా అని అర్థం వచ్చేలా అంటున్నాడంటే ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ఎందుకు ఖండిస్తారు మీరు? ఎందుకు ఖండిస్తారు? మీకు ఖండించాల్సిన అవసరం ఏంటి అంటూ కూడా ప్రశ్నిస్తున్నాడు. ఒక్కసారి అతగాడు అన్న మాటలని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏ మాటలు అన్నాడు, ఏమేమి అన్నాడు అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. September 11 ఆన్ ద డే